దేవునితో నిజంగా ఎప్పటికీ నిలిచిపోయే ఒక సమాధానం అది సాధ్యమేనా? మనలో చాలామందిని ఈ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది కదా. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అవును, ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది కదూ. సరే, దీనికి సమాధానం దొరకాలంటే మనం మన జీవితాన్ని ఒక 3 కోణాల్లోంచి చూడాలన్నమాట. 1 మన గతాన్నెలా సరిచేసుకోవాలి, 2 ఈరోజు మనం ఎక్కడ నిలబడి ఉన్నాం, 3 భవిష్యత్తును భయం లేకుండా ఎలా చూడాలి. ఈ మూడింటికి మనకు సరైన జవాబు దొరికిందంటే చాలు, ఆ శాశ్వతమైన సమాధానం మనదే. సరే, మనమిప్పుడు ఏం చూడబోతున్నామంటే, ముందుగా దేవునితో సమాధానం అంటే ఏమిటో చూద్దాం. తర్వాత మన గతాన్ని విశ్వాసం ద్వారా ఎలా సరిచేసుకోవచ్చో తెలుసుకుందాం. ఆ తర్వాత మన వర్తమానంలో దేవుని కృపలో ఎలా స్థిరంగా ఉండాలో చూసి భవిష్యత్తు గురించి ఒక భరోసాతో ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఇక చివరిగా వీటన్నింటినీ మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకే, మన ప్రయాణంలో మొదటి అడుగు మన గతం. మనలో చాలామందిని గడిచిపోయిన జీవితం వెంటాడుతూ ఉంటుంది కదండి. అయ్యో, నేను చేసిన తప్పుల్ని దేవుడు క్షమిస్తాడా, లేకపోతే నా పాపాల నీడ నుండి నేనెప్పటికీ బయటపడలేనేమో, ఇలాంటి ప్రశ్నలు మనసును తొలిచేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానమేంటో చూద్దాం. చూడండి, ఈ వాక్యం ఒక అద్భుతమైన నిజాన్ని మన ముందు పెడుతోంది. దేవునితో సమాధానం అనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదట. అది మనం పొందుకునే ఒక గిఫ్ట్ లాంటిది. మరి ఎలా వస్తుంది? కేవలం విశ్వాసం ద్వారా. దానర్థం ఏంటంటే, మన గతం ఎంత చీకటిగా ఉన్నా సరే, మనం ఎన్ని పొరపాట్లు చేసున్నా సరే, యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచిన ఆ ఒక్క క్షణంలోనే దేవునితో మనకు పూర్తి సమాధానం వచ్చేస్తుంది. అసలు ఈ నీతిమంతులుగా తీర్చబడటమంటే ఏంటి? సింపుల్గా ఊహించుకోండి. మీరు కోర్టులో నిలబడ్డారు, మీమీద బోలెడు ఆరోపణలున్నాయి. అప్పుడు జడ్జిగారు మీ వైపు చూసి అన్ని కేసులను కొట్టేసి మీరు నిర్దోషి అని తీర్పిచ్చారనుకోండి, అప్పుడెలా ఉంటుంది? ఆ ఫీలింగ్ దేవుడు చేసేది కూడా అదే. మన మంచి పనులను బట్టి కాదు, క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆయన మనల్ని నిర్దోషి అని ప్రకటిస్తాడు. ఇది ఏదో టెంపరరీ రిలీఫ్ కాదు, ఇది పర్మనెంట్. మీ గతం మిమ్మల్ని ఇకపై అస్సలు వెంటాడలేదు. సరే, గతం సంగతి మనకు ఒక క్లారిటీ వచ్చింది. మరి ఈ రోజు మాటేంటి? అంటే ప్రెజెంట్లో మన పొజిషన్ ఏంటి? ఎందుకంటే ఈ సమాధానం అనేది ఏదో ఒకసారి జరిగిపోయిన జ్ఞాపకం కాదు కదా, అది మనం ప్రతిరోజూ అనుభవించాల్సిన నిజం. ఇప్పుడు మనం వర్తమానంలో ఎక్కడ నిలబడి ఉన్నామో తెలుసుకుందాం రండి. ఈ వాక్యం ఏం చెప్తోందంటే, మనమిప్పుడు కృపలో నిలిచి ఉన్నాం. అసలు కృప అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, అది దేవుని అంతులేని దయ. మనం అర్హులం కాకపోయినా సరే, ఆయన మనపై కురిపించే ప్రేమ. అంటే మనమిప్పుడు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆయన కృప అనే ఒక సేఫ్ జోన్లో నిలబడి ఉన్నామన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన విషయముందండి. ఈ వాక్యం రాసిన ఒరిజినల్ గ్రీకు భాషలో చూస్తే అక్కడ వాడిన పదాలకొక స్పెషల్ మీనింగ్ ఉంది. దాని ప్రకారం మనం కృపలోకి అడుగుపెక్కడమనేది ఒక్కసారి జరిగే పని, కాని దాని ఎఫెక్ట్ మాత్రం పర్మనెంట్గా ఉండిపోతుంది. అంటే ఏంతో తెలుసా? ఈ రోజు మీరు దేవుని కృపలో ఉన్నారు, రేపు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. ఈ పొజిషన్ను మీ నుంచి ఎవ్వరూ ఏదీ కూడా తీసివేయలేదు. ఎంత గొప్ప విషయం కదా. చూడండి, చాలాసార్లు మనకు తెలియకుండానే మనం దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని ట్రై చేస్తుంటాం. అంటే మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, లేదంటే లేదు అనుకుంటాం. కాని దానివల్ల మనకు ఎప్పుడూ ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం. ఎందుకంటే మన చేతులతో మనం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండలేం కదా. కాని బైబిల్ చెప్పేది దీనికి కంప్లీట్గా ఆపోజిట్. దేవుని కృప అనేది మనం సంపాదించుకునేది కాదు, అది ఆయన మనకు ఫ్రీగా ఇచ్చే ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ను మనం నమ్మకంతో అందుకున్నప్పుడే మనకు నిజమైన ఎప్పటికీ చెదరని సమాధానం దొరుకుతుంది. దీనికి పాత నిబంధనలో యోసేపు కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, యోసేపును బానిసగా అమ్మేశారు, తన వాళ్లంతా దూరమయ్యారు, అన్నీ కోల్పోయాడు. అయినా సరే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను అని. ఆ దేవుని కృప వల్లే అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా అతను అభివృద్ధి చెందాడు. చివరికేమైంది? అదే కృప అతన్ని ఆ దేశంలో ఫరో తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా నిలబెట్టింది. వావ్! దేవుని కృప ఒక వ్యక్తిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణే ఉంటుంది. ఓకే, మన గతం క్లియర్ అయిపోయింది, మన ప్రెజెంట్ పొజిషన్ సేఫ్గా ఉంది. ఇక మిగిలిందేంటి? భవిష్యత్తు. మరి ఫ్యూచర్ గురించి టెన్షన్ పడాలా? అవసరముందా? అస్సల్లేదు. మన భవిష్యత్తు భయంతో కాకుండా ఒక గొప్ప నిరీక్షణతో ఎలా నిండి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. మన గతాన్ని మన పనులు కాదు, క్రీస్తు సరిచేశాడు.
మన వర్తమాన స్థితి మన పర్ఫార్మెన్స్ మీద కాదు, క్రీస్తు మీద ఆధారపడి ఉంది. అలాంటప్పుడు మన భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉండదు కదా, అది కూడా క్రీస్తు వల్లే సురక్షితంగా ఉంటుంది. అందుకే ఫ్యూచర్ గురించి భయపడాల్సిన పనే లేదు. అది దేవుని మహిమను చూడబోతున్నామనే ఒక సంతోషకరమైన నిరీక్షణ అన్నమాట. ఇప్పటివరకు మనం చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇవన్నీ కేవలం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఇవి మన రోజువారీ జీవితాన్ని మార్చేయగల శక్తివంతమైన నిజాలు. మరి ఈ సత్యాలని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి, ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీని ప్రకారం దేవుని ముందు మన పొజిషన్ని మన పనులతోనో మన బలహీనతలతోనో కొలవకూడదట, క్రీస్తు పొజిషన్తో కొలవాలట. ఒక్క ప్రశ్న: ఏసుక్రీస్తు దేవునికి ఇష్టమైనవాడా? అవును, ఖచ్చితంగా. అయితే ఈ లోకంలో మనం కూడా దేవుని దృష్టిలో అలాగే ఉన్నాము, అంతే. ఈ సూత్రాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకున్న కొందరి అనుభవాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చూడండి. రొమ్ము గడ్డలతో బాధపడుతున్న ఒక మహిళ ఆమె ఇలా ఆలోచించింది: యేసుకు గడ్డలున్నాయా? లేవు కదా, ఆయనెలా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను అని నమ్మింది. ఆమె స్వస్థత పొందింది. అలాగే విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఇంకో మహిళ, యేసయ్యా, నీ మోకాళ్లలో నొప్పి లేదు, కాబట్టి నా మోకాళ్లలో కూడా నొప్పి లేదు అని ప్రకటించింది. ఆమె నొప్పి నుంచి పూర్తిగా బయటపడింది. వాళ్లు చేసింది ఒక్కటే, వాళ్ల సమస్యల మీద నుంచి దృష్టి తీసి క్రీస్తు మీద పెట్టారు. అంతే, అద్భుతాలు జరిగాయి. చూశారా, ఈ మూడు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో? గతం, వర్తమానం, భవిష్యత్తు. మన గతం విశ్వాసం ద్వారా క్లియర్ అయింది. మన వర్తమానం ఆయన కృపలో సేఫ్గా ఉంది. మన భవిష్యత్తు నిరీక్షణతో నిండి ఉంది. ఈ మూడు కలిసిన ఈ బలమైన బంధమే మనకు ఆ శాశ్వతమైన సమాధానాన్ని ఇస్తుంది. సరే, వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తాను. ఒకవేళ మన రోజువారీ ఆలోచనలు నేనేం చేశాను, నేను సరిగ్గా ఉన్నానా అనే వాటి మీద కాకుండా క్రీస్తులో నా పొజిషన్ ఏంటి అనే సత్యం మీద ఆధారపడితే మన జీవితంలో, మన శాంతిలో, మన ధైర్యంలో ఎంత పెద్ద మార్పొస్తుందంటారు? ఈ సమాధానం గురించిన విషయం మీ మనసును తాకినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ శాంతి అవసరమైన వాళ్లు మన చుట్టూ చాలామంది ఉండొచ్చు. వారితో ఈ విశ్లేషణను పంచుకోండి. ఫాలో అవ్వడం మర్చిపోకండి. అప్పుడే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. చివరిగా ఒక చిన్న మాట: ఈ పనిని ఇలాగే కొనసాగించడానికి మీ ప్రార్థనలే నాకు గొప్ప ప్రోత్సాహం, గొప్ప బలం. మీ మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.